ప్రజాపాలన అంటే ఏందోల్లా ప్రజల కోసం ప్రజలు మెచ్చేటట్టు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల మనసులను గెలుచుకునే దాన్నే ప్రజాపాలన అంటారు కదా. కానీ కాదనిపిస్తున్నదోళ్ళ నాకు మందిని గోస ఉచ్చుకునుడు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుడు, మాట నిలబెట్టుకోమని అడిగినందుకు కేసులు పెట్టుడు, ఆడోళ్ళ మీద రుబాబు చూయించుడు. ఇగో గీదిన్నే ప్రజాపాలన అంటారని మన చెయ్యి పట్టోళ్ళు అనుకుంటున్నారేమో. అందుకే ఓ దిక్కు ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలు అనుకుంటా, ఇంకో దిక్కు ఏం చేసిర్రో మీరందరు చూడాలే, చూడుండ్రి. ఓ దిక్కు చేయిపాటి సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అని పేరంటం పెట్టిందా, ఇంకో దిక్కు ఇదే సర్కారు హైదరాబాద్ నడి సెంటర్లా మన తెలంగాణ ఆడపడుసుల మీద యోగిట్ల రుబాబు చూయించింది. వీళ్ళందరూ మన ఆశా వర్కర్లు. మాకు జీతాలు వెంచూరి సామి ఓట్లప్పుడు చెప్పినట్టు మాట మీద నిలబడి 18,000 చేయూరి అని రోడ్డు మీదకి వచ్చిరు. ఇక జనం రోడ్డు మీదకి వస్తే ఏమైతుందో చూస్తూనే ఉన్నారు కదా. కొన్నొద్దుల సంధి పోలీసులు లాఠీలకు పని చెప్పిరు, ఆడోళ్లను కూడా చూడకుండా గోస ఉచ్చుకున్నారు. అరే ఈ పోలీస్ సార్లేందోల్లా గిట్ల చేస్తుంటూ ఏసీపీ శంకర్ సారట ఆడోళ్ళ మీదకి ఇట్లా పోవచ్చునా, చేతులు గుంజుకుంటా అటు ఇటు నూకచ్చునా, లేడీ పోలీసులు ఉండనే ఉండే నడిమిట్ట ఈ సార్ పెత్తనమేంది, ఇదేమన్నా తరికనేనా, అసలు ఈయన పోలీసేనా లేకుంటే ఇంకేమన్నానా? ఈ పోలీసులు చేసిన పనికి పాపం సంతోషి అనే ఆశా వర్కర్కు దెబ్బలు తాకినాయి. ఆమెను ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చిరు. ఏంది అవస్థ అసలు? నాకు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో మా సేవల్ని గుర్తించి 9,750 రూపాయలు మాకు మొబైలు మా ద్వారా ఇమీడియట్గా సర్వీసెస్ అందాలి అధికారులకు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాకు మొబైల్ ఇచ్చి ఆ మొబైల్ రీఛార్జ్ కూడా మాకు డబ్బులు వేస్తూ 9,900 ఒక ఎంప్లాయీ లాగా గుర్తించి అకౌంట్కి 1వ తారీఖే మా అకౌంట్లలో జీతం పడేది. ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు. 18,000 వేతనము, ఉద్యోగ భద్రత. మేము స్కీమ్ వర్కర్లం అయినా మాయ మాటలు చెప్పి మమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టిరు, మమ్మల్ని నమ్మించారు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోతాము మీడియా ద్వారా, ఈ న్యూస్ బయటికి వెళ్తే చాలు అని చెప్పాము. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి అందరికీ చెప్పాను నేను. చాలాసేపు కంట్రోల్గా ఉన్నాము, కానీ కావాలని వాళ్ళు రెచ్చగొట్టి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఎంత దరిద్రం అంటే ఒక మహిళలు అని చూడకుండా మహిళా ఉద్యోగుల్ని పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు పురుషులు ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చి పట్టుకోవడము, వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడము, వాళ్ళు వచ్చి లాగడము. మేము మహిళలమండి, ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యము మమ్మల్ని మా ఫ్యామిలీని పక్కన పెట్టి సర్వీస్ అందిస్తున్నాం. మీరు చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ఏవేవో చెప్పుకుంటున్నారు, మరి మాకు ఇచ్చిన గౌరవం ఏంది? మేము మహిళలం కదా. మస్తు దారుణంగా దౌర్జన్యంగా దారుణంగా మా ఆశాల పట్ల మస్తు దారుణంగా వ్యవహరించారు. తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపటి నుంచి మేము అసలు పనే చేయం. అసలు మాకు మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు నెరవేర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఆశాలం అసలు పనే చేయం, ధర్నాకే దిగుతాము. కాదోల్లా ఈ ఆశా వర్కర్లు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరిరా? ఓట్ల ప్రచారంలో రేవంత్ సార్ చెప్పిన ముచ్చట్నే యాద్ చేపించారు. చేయిపాటి మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమన్నారు. చేయిపాటి అధికారంలోకి వచ్చి ఏడాదైంది, మరి ఇప్పటిదాకా ఉయ్యలేదు కుయ్యలేదు. మా జీతాల సంగతి ఏంది అని అడిగినందుకు గిట్ల ఆడపడుసులను కూడా చూడకుండా రోడ్ల మీద గిట్ల ఆగం పట్టించుడేంది? ఓ దిక్కేమో మహిళలు, మహారాణులు, తెలంగాణ తల్లులు, సాకలి ఐలమ్మలు, ఈర నారులు అని ఒక శుద్ధులు చెప్పుకుంటా, ఇంకో దిక్కేమో గీ కథ చేసుడేంది సార్లు? Vamos a